కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజలకి గుడ్ న్యూస్ అందించింది. అమరావతి రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్న సందర్భంలో ముందుగానే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యంగా విభజన ఏదైతే జరిగిందో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఆదేశించారు. దీంతో కేంద్రంలో కీలక అధికారులంతా సమావేశమయ్యారు. అమరావతి నుంచి హైదరాబాద్కి గ్రీన్ఫీల్డ్ హైవేకి డిపిఆర్ సిద్ధం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే విజయవాడ హైదరాబాద్ ఏదైతే జాతీయ రహదారి ఉందో దాన్ని డెవలప్ చేసి గ్రీన్ఫీల్డ్ హైవేగా 6 వరుసల హైవేగా డెవలప్ చేయబోతా ఉన్నారు. కృష్ణానది మీద మరొక బ్రిడ్జి కూడా రాబోతా ఉంది. ఇక తిరుపతి నుంచి కాట్పాడి దక్షిణ భారతదేశంలో చాలా రద్దీగా ఉండే ప్రాంతం. ఈ రైల్వే లైన్లో దాదాపు 1336 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రైల్వే లైన్ను కూడా డబులింగ్ చేయబోతా ఉన్నారు. అది కనుక ఆ పనులు కనుక పూర్తయితే దక్షిణ భారతదేశంలో అనుసంధానం కూడా చాలా ఈజీ అవుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయాలని చెప్పి కూడా కేంద్రంలోని ఒక కీలక సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఏవైతే వెనకబడిన జిల్లాలకి ఒక్కో జిల్లాకి 50 కోట్ల చొప్పున విభజన చట్టంలో పెట్టారో ఆ నిధులు గడిచిన 5 సంవత్సరాల్లో ₹1 కూడా వీళ్ళు అడిగింది లేదు, వాళ్ళు ఇచ్చింది లేదు. ఆ బకాయిలతో సహా రాబోయే 2-3 రోజుల్లో చెల్లించిపోతా ఉన్నారు. అమరావతి రాజధానికి మనం ఇప్పటికే తెలుసుకున్న దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు రుణం కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సాయం కానీ ఏడీబీ ఇచ్చిన సాయం కానీ ఆల్రెడీ రిలీజ్ చేశారు. పనులు కూడా పెద్ద ఎత్తున ప్రారంభమయ్యాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హైకోర్టు సమీపంలో ప్రస్తుతం ఉన్న సచివాలయం వెనకాతల 5 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఇల్లు నిర్మించుకుంటున్నారు. ఒక ల్యాండ్ మార్క్ ఏర్పడబోతా ఉంది. అమరావతి రాజధానిలో రాబోయే 4-5 రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈలోగానే అమరావతి రైతులకి అమరావతి రాజధానికి ఒక గుడ్ న్యూస్ రాబోతా ఉంది. ఆ వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.